వెల్కమ్ టు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్తే తల్లి. ముందుగా చాలా వరకు మనం ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. డెఫినెట్గా. ఓం గం గణపతే నమః. గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నూతిభిస్సిదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజినీవతి ధీనామవిత్రేవతు. గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. మేడం, ముందుగా కుజదోషం ఉన్న వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. కుజదోషం ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేస్తే త్వరగా పెళ్లి జరుగుతుంది? అంటే కుజదోషం అనేది ఎలా వస్తుందంటేనమ్మా, చాలా వరకు లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం అని అంటూ ఉంటారు. అదేవిధంగా 2వ ఇంట్లో ఉన్నా 4వ ఇంట్లో ఉన్నా కూడా కుజదోషం అంటారు. ఇక 7వది అంటే కళ్యాణ స్థానం అనమాట. అంటే వివాహానికి ఆటంకాలు వచ్చే స్థానాలు 7, 8 కూడా. అందువల్ల ఈ కుజుడు అక్కడ ఉన్నట్లయితే కనుక వీళ్ళు ఏమిటంటే కనుక పాపం ఎన్ని విషయాల్లో ఎలా కాంప్రమైజ్ అయ్యి జాగ్రత్తగా ఉండాలన్నా సరే, అవతలి వాళ్ళకి కుజదోషం లేకపోతే ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి కుజదోషం ఉండి ఆ తర్వాత వివాహానంతరము కూడా వివాహ విచ్ఛిన్నం అయ్యేటటువంటి ప్రయత్నాలు జరిగిపోతాయి. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ ప్రమేయం ఉండదు, కోపాలు వస్తాయి, చిరాకులు వస్తాయి. ఇంక నువ్వు ఇంతే అనుకొని విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందువల్ల కుజదోషం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ కిందే లెక్క. అయితే ఇక ఈ యొక్క కుజుడు మరి ఎక్కడొక్కడ ఉంటాడు కదా 12 కళ్ళల్లో అని జ్యోతిష్య ప్రకారం అనుకున్నట్లయితే, ఈ కుజదోషానికి రెమెడీస్ ఏమిటంటే, ఈ మంగళవారం పూట ఈరోజు 3 నుంచి 4:30 వరకు చక్కగా మనకి రాహుకాలం ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు వెంటనే అయినా సరే ఒక దీపం పెట్టి 5 ఒత్తులు దీపారాధన చేసి అక్కడ కూర్చొని ఓం సాం శరవణ భవ అని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఎవరైతే అనుకుంటారో 3 దోసుల కందిపప్పు పక్కన పెట్టి రేపొద్దున్న ఎవరికైనా పేదవాళ్ళకి, బ్రాహ్మణులకు కానీ లేకపోతే ఎవరికైనా లేని వాళ్ళకి కానీ ఇస్తే కుజదోషం తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా చేసుకుంటూ ఉండండి. మంగళవారం పూట ఎరుపు రంగు పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, సాయంకాలం కూడా దీపారాధన పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తే కుజదోషం నింపాదిగా తగ్గుతుంది. అమ్మాయి, రోజు మా ప్రేక్షకుల కోసం ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. అవునమ్మా, బ్రాహ్మిన్స్ క్యాస్ట్వి మొట్టమొదటి చెప్పుకుందాం తల్లి. బ్రాహ్మిన్స్లో అబ్బాయిలు 27 సంవత్సరాల అబ్బాయి 5-9 హేటు ఎంటెక్ నీటిలో చదువుకున్నాడు. ఈయన 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం 6 అడుగుల హైటు యూఎస్లో ఉన్నాడు. 150K ఉంది. తగినటువంటి వధువు కావాలి. I-140 కూడా క్లిక్ అయింది. బ్రాహ్మిన్స్లో 32 సంవత్సరాల అబ్బాయి 5-11 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయి కూడా యూఎస్లో ఉన్నాడు, ఇక్కడ లేడు. 250Kలో ఉన్నాడు. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఐఐటి చేసి ఎంబీఏ కూడా చేశాడు. 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మన హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. వీరందరూ కూడా శాఖా పట్టింపు పర్వాలేదండి అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో బ్రాహ్మిన్స్లో ఓకే అంటున్నారు. అందుకని శాఖా పట్టింపు లేదు. అమ్మాయిలు బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాలు 5-3 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్. ఈ పిల్లకి డాక్టర్ వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో అమ్మాయి 30 సంవత్సరాలు 5-7 హైటు ఎంహెచ్ఎస్ యూఎస్లో 100Kలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ 2 లక్షలు వస్తుంది నెలకి. మన హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్ 27 లక్షల ప్యాకేజీలో ఉన్న పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ ఎంఎస్ కూడా చేసింది. ఎంఐ యూఎస్లో ఉంది. 170K వస్తుంది. I-140 క్లిక్ అయింది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-6 హైటు ఈఎంఐ చార్టర్ అకౌంటెంట్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయిలు నిట్లో చదువుకున్నాడు. ఈయన బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు. 30 సంవత్సరాల వయసు 5-8 హైటు
ఇలా 285K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్, ఈ అబ్బాయి 40 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 5-9 హైటు 28 సంవత్సరాలు, చార్టర్ అకౌంటెంట్, ఓన్ బిజినెస్లు ఉన్నాయి, 25 CR ప్రాపర్టీ కూడా ఉంది, తగినటువంటి వధువు కావాలి. అమ్మ మనకు ఒక కాలర్ ఉన్నారు, సాయి కుమార్ గారు. హలో సాయి కుమార్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మాది కదిరి మేడం, పుట్టపర్తి జిల్లా. మాదే కొత్తగా జిల్లా అయింది, ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉంటే ముందు. ఓకే, మేడం గారితో మాట్లాడండి. ఏది మేడం? చెప్పండి బాబు. మేడం సంబంధము మీరు టీవీలో చూస్తుంది. అదే అబ్బాయికా అమ్మాయికా పెళ్లి సంబంధం? బాబు మేడం. పాప ఏం చదువుకుంది? బాబు మేడం, బాబు. బాబు ఏం చదువుకున్నాడు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం, బీటెక్ 2 ఏళ్ళు అయిపోయింది చదువు అనంతపురం ఐటీఐ కాలేజీలో, ఎక్సైట్ అయ్యి. అతను జాబ్ వదిలేసి చదువు వదిలేసి బెంగళూరులో జాబ్ చేశాను మేడం, సూపర్వైజర్, హౌసింగ్ సూపర్వైజర్. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ నా పక్కనే ఉంది కదా, దానికి వాట్సాప్ చేయండి. ఓకే ఓకే మేడం. సాయి కృష్ణ గారు, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీ డీటెయిల్స్ని సెండ్ చేయండి. అమ్మ, చాలా వరకు కుంభ వివాహాలు, కదలి వివాహాలు అని వింటుంటాము. అసలు కుంభ వివాహాలు, కదలి వివాహాలు ఎందుకు చేస్తారు? అసలు కదలి వివాహాలు, కుంభ వివాహాలు అంటే కనుక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అష్టమంలో కుజుడు ఉన్న ఈ యొక్క కుంభ వివాహం, కదలి వివాహానికి పెడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే కుజదోషం అనేది గట్టిగా ఉన్నప్పుడు, ఇప్పుడు చేసుకున్న వ్యక్తికి ఎంత కుజదోషం ఉన్నా కూడా ఈ విధంగా ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వల్ల అవతలి వాళ్ళకి ఏమైనా సరే అంటే ప్రాబ్లమ్స్, అంటే గొడవలు రావచ్చు, లేకపోతే విడిపోవచ్చు, లేకపోతే డైవర్స్ లాంటివి అయిపోవడమే కాకుండా అంటే ఏంటంటే కనుక ప్రాణానికి సంబంధించిన భయాలు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని కళత్ర దోషం అంటారు. దానివల్ల ఈ కుంభ వివాహం చేయాల్సి ఉంటుంది. ఆడపిల్లకైతే కుంభాన్ని పెట్టి లక్ష్మీనారాయణలో ఆవాహన చేసి, అమ్మవారు పేరు మీదేమో అమ్మాయి, అబ్బాయి పేరు మీదేమో ఆ యొక్క కుంభంలో నారాయణుడు, నార అంటే నీళ్లు కాబట్టి ఆ యొక్క నారాయణని ఆవాహన చేసి నారాయణుడికి లక్ష్మీదేవికి వివాహం చేస్తున్నాం అన్నట్టుగా చేయిస్తూ ఉంటాం. అదేవిధంగా కదలి వివాహం అంటే కనుక అరటి చెట్టు తీసుకొచ్చి అరటి చెట్టు పక్కన అబ్బాయిని కూర్చోబెట్టి దాంతో తాళి కట్టించి అన్ని వివాహతంతంతా కూడా మామూలుగా ఉంటుంది. అలాగా చాలామందికి చేయించడం వల్ల కూడా వాళ్ళు చాలా హ్యాపీగా పెళ్ళిళ్ళ తర్వాత పిల్ల పాపలతో ఉండి మళ్ళీ నాకు ఫోన్ చేసి బాగున్నాం మేడం అనేసి చెప్పినటువంటి వైనాలు కూడా ఉన్నాయి మనకి. ఓకే, చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మీకు మొదటి వివాహం, అలాగే రెండో వివాహం, విదేశీ సంబంధం, స్వదేశీ సంబంధానికి సంబంధించి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. మేడం, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు అమ్మాయి, బీటెక్ ఎంటెక్ కూడా చేసింది బిట్స్ ఫిలానీలో. ఈ పిల్ల 53 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు ఎంఎస్ చేసి యూఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ అబ్బాయి 33 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ ఎంఎస్ నిట్లో చదువుకున్నాడు పిల్లాడు, 130Kలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అబ్బాయి కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం 5'11" హైటు 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు 5'8" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకు 3 లక్షలు వస్తుంది, వెనకాల కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 28 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఐఐటి, ఈ అమ్మాయి 40 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్లోనే అమ్మాయి 29 సంవత్సరాలు 5'6" హైటు ఎంఎస్ 230Kలో ఉంది, ఎంఐ H1B ఉంది, 20 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు యూఎస్లో ఉన్నవాడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉండి ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంబీఏ, ఓన్ బిజినెస్ ఉంది హైదరాబాద్లో, 50 నుంచి 75 కోట్ల ప్రాపర్టీ ఉంది, పాపకి బిజినెస్ చూసుకుంటోంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ బిట్స్ ఫిలాన్లో చదువుకుంది పాప, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్, ఈ అమ్మాయి హైదరాబాద్లోనే 28 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు 5'5" హైటు యూఎస్లో ఉంది,
280Kలో ఉంది, ఫుల్ టైం జాబ్ చేస్తుంది అమ్మాయి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం తల్లి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు ఎంహెచ్ఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 5'9" హైటు 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు చార్టర్ అకౌంటెంట్ 38 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్, ఈ అబ్బాయి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ కావాలంటున్నారు, 60 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అబ్బాయి కూడా డాక్టర్ కావాలంటున్నాడు, ఈ పిల్లాడికి కూడా ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 24 లక్షల ప్యాకేజీ 30 కోట్ల ప్రాపర్టీ ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంబీఏ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఓన్లీ డాటరు, తగినటువంటి వరుడు కావాలి. నాయుడు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు ఎంటెక్ 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వెల్ సెటిల్డ్ వధువుకి తగినటువంటి నాయుడు క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంబీఏ, ఈఎంఐ కూడా మేనేజర్గా పనిచేస్తుంది, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయి నాయుడు క్యాస్టు 26 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ఎంబీఏ 38 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్టు అబ్బాయి 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ ఐఐటి 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. మేడం, కులాంతర వివాహాలు అని చాలా వరకు వింటూ ఉంటాము. కులాంతర వివాహాల్లో సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? కులాంతర వివాహాలు ఇదివరకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము కూడా కొంచెం అమ్మ ఎలా ఉంటుందో ఏంటో బాబు, మనం చేయగలుగుతామా, చేసిన తర్వాత అవి నిలబడతాయా లేదా అని చాలా భయపడిన మాట మాత్రం వాస్తవం అమ్మ. అయితే ఏంటంటే మరి మా అదృష్టం అనుకుంటాను నేను, రకరకాల కులాల వారికి చేసున్నాము. ఆ విధంగా చేసుకునే వాళ్ళు పిల్లా పాపలతో చాలా బాగున్నారు. దానికి కారణం ఏంటంటే కనుక వీళ్ళు కూడా మనము మా ఆఫీస్లో మీటింగ్ పెట్టి ఓపెన్గా మాట్లాడటం. ఏమంటే మాకు ఈ ఆచారాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే కనుక ఏమంటే మాది ఇంకా గొప్ప కులం కాబట్టి మీరు పెళ్ళిలో ఎవరైనా కనిపిస్తే మీ కులం చెప్పకండి, ఓకే మీరు మా వాళ్ళేనా అంటే మీ అన్నట్టుగా చెప్పండి అన్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా. నా ఎదురుండానే జరుగుతాయి కదా మాటలు, అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కాపురాలు బాగున్నాయమ్మా. అందువల్ల కులాంతర వివాహాల్లో ఎటువంటి సమస్యలు కూడా ఇప్పటికీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి రాలేదు. ఓకే మేడం, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైటు చార్టర్ అకౌంటెంట్ 11 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 3 లక్షలు వస్తుంది నెలకి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి అబ్బాయికి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు బీటెక్ ఐఐటి, ఇతను యుఎస్లో ఉన్నాడు, 3 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు సంవత్సరానికి, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు ఎంహెచ్ఎస్ యుఎస్లో ఉంది పాప, నెలకి 8 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 2 లక్షలు వస్తుంది నెలకి, ఈ పిల్లకి డాక్టర్ వరుడు కావాలంటున్నారు. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 26 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ ఐఐటి, ఇతను యూఎస్లో ఉన్నాడు, 150Kలో ఉన్నాడు, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ గవర్నమెంట్ డాక్టరు, నెలకి 1,50,000 వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా
పద్మశాలి క్యాస్ట్ తీసుకుందాం. పద్మశాలి క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్ ఎంఎస్. ఈ అబ్బాయి 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైట్, ఎంటెక్, నిట్లో చదువుకున్నాడు. ఈయన మేనేజర్గా ఉన్నాడు. ఈ అమ్మాయికి తగినటువంటి అబ్బాయి కాదండి, అమ్మాయి అండి. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. 28 లక్షల ప్యాకేజీ. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, జనరల్. కాలర్ ఉన్నారు, నజియా గారు గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు. నజియా గారు, నజియా గారు, ఓకే కట్ అయింది. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్. పద్మశాలి క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'4" హైట్, ఎంబీబీఎస్, ఎండి, గైనకాలజిస్టు. ఈ పాప 1.5 lakh వస్తుంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 110Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అబ్బాయిలు పద్మశాలి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు. ఇతను ఎమర్జెన్సీ డాక్టర్గా ఉన్నాడు. 2 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, చార్టర్ అకౌంటెంట్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, యూఎస్లో 180Kలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఆ విధంగా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వివాహాలు చేయడం. ఫస్ట్ మ్యాచ్లే కాదు, రెండో మ్యాచ్లే కాదు, కులాంతర వివాహాలే కాదు, హిందువులు అయితే చాలు మాతో సంప్రదిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంచెం కన్వర్టెడ్ వాళ్ళు కూడా వస్తున్నారు. అందువల్ల ఎవరైనా ఉంటే కనుక ఫోన్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మీకు మొదటి వివాహమే కానీ రెండో వివాహమే కానీ విదేశీ స్వదేశీ సంబంధానికి సంబంధించి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎలాంటి సంబంధానికైనా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. అలాగే హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు నేరుగా వెళ్ళి అక్కడికి సంప్రదించవచ్చు. అమ్మ, చాలా వరకు రెండో వివాహాలు కూడా సౌభాగ్య మ్యారేజ్లో చేస్తారని చెప్తున్నారు కదా. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సెకండ్ మ్యారేజ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి సంబంధం రెండో పెళ్ళి అని అనగానే కులంకుషంగా అన్ని విషయాలు అడుగుతాం. ఏం జరిగింది అనేది మనం తెలుసుకోకపోతే అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయలేము. అందుకని వాళ్ళ వివరాలన్నీ తీసుకొని నోట్ చేసుకొని అప్పుడు ఎలాంటి సంబంధం అయితే వీళ్ళకి ఇష్టమో, ముఖ్యంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మన దగ్గరికి పేరెంట్స్తో పాటు వాళ్ళు కూడా వస్తారు సాధారణంగా. అందువల్ల ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని దాన్ని బట్టి నేను ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. అంతేగాని ప్రతి విషయంలోని కూడా వాళ్ళకి ఏం జరిగింది, ఎలా జరిగింది, అదే విధంగా జరిగిన విధి విధానం ఉన్నటువంటి వాళ్ళతో మ్యాచ్ పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టడం. కొంతమంది ఫస్ట్ మ్యాచ్ మాత్రమే చూస్తామంటారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. అలా పెట్టినటువంటి సంబంధాలు కూడా క్లిక్ అయ్యాయమ్మా. అంతా మనం 17-18 ఏళ్ళ నుంచి చేస్తున్నామంటే ఎక్కడ తలకాయ నొప్పులు నాకు రాలేదు. అందువల్ల రెండో సంబంధాలు కూడా కొన్ని సంబంధాలు ఏంటంటే కనుక నేను వాళ్ళని అవగాహన చేసుకుని చెబుతాను, ఈ సంబంధం కొంచెం డిఫికల్ట్గా ఉందండి, వద్దులేండి, మానేయండి అని చెప్తాను. ఆ విషయంలో ఏం మొహమాటం ఏమి ఉండదు. అందువలన కూడా మా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 yearsగా నిలబడింది. ఓకే మేడం, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైట్, బీటెక్, యూఎస్లో ఉన్నాడు. ఈయన ఎంఎస్ చేసి 250Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైట్, ఎంటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైట్, బీటెక్, బిజినెస్లో ఉన్నాడు, 100 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అమ్మాయి బాగుంటే చాలు అంటున్నారు వీళ్ళు. ఎవరైనా గౌడ్స్ క్యాస్ట్ వాళ్ళు చూస్తుంటే వెంటనే మీరు కాల్ చేయొచ్చు. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్. అబ్బాయి నెలకి ₹1,00,000 వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి, 10 CR ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, ఎంబీఏ, ఈ అమ్మాయి టీమ్ లీడర్గా ఉంది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 2 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వరుడికి అబ్బాయికి వధువు కావాలి. ఈ అబ్బాయి హైదరాబాద్లోనే చేస్తున్నాడు, 1,50,000 జీతం.
అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి 5-10 హైటు బీటెక్ 18 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాల 5-11 హైటు బెంగళూరులో పనిచేస్తున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాల 5-9 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాల 5 హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్, ఈ అమ్మాయి 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే చేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5-6 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్, ఈ అమ్మాయి హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మేడం, చండీ హోమం వల్ల కలిగే లాభాలేంటి? ఒకవేళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో చండీ హోమం చేయిస్తారా? చేయిస్తామమ్మా. నేను చండీ హోమం చేయించాను. చండీ హోమం వల్ల యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. శక్తి అమ్మవారంటేనే త్రిశక్తి స్వరూపిణి. అలాంటి అమ్మవారిని కొలవడం వల్ల, చండీ హోమాల్లో పాల్గొనడం వల్ల, చేయించుకోవడం వల్ల మనకి ఏం కావాలంటే అది ఇస్తుంది. ఆవిడ ఇబ్బంది అంటూ ఏం లేదు. శ్రద్ధతో చేయాలి, భక్తితో చేయాలి. తప్పనిసరిగా ఎవరికి వారే పురమాయించుకుని చేసుకుంటే ఎక్కువ ఫలం, అధికస్తే ఫలం అనమాట. ఆ విధంగా మనం చేయిస్తాము, చేసుకుంటాను, నేను చేయిస్తాను కూడా. ఆ విధంగా కూడా చాలామందికి చేయించాము. వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. వ్యాపారంలో తేడాలుంటే సర్దుకుంటాయి. కామాఖ్య వెళ్ళి కూడా చండీ హోమం చేయించొచ్చాను. ఓకే, 2-3 టైమ్స్. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్, జాబ్ 8 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు ఎంటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం బీటెక్ బిజినెస్, ఈ అమ్మాయి 40 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. ఎర్రగొల్లలు వెళ్ళు. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఎంబీఏ, ఓన్ బిజినెస్ ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లాడికి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు 5-8 హైటు ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5-10 హైటు ఎంటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో వెల్ సెటిల్డ్ వధువుకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్, 38 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-5 హైటు ఎంబీఏ, ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, ఈ అబ్బాయి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు 5-8 హైటు ఎంటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు ఎంటెక్ ఐఐటి, ఎంహెచ్ఎస్ యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 270K. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్లో అబ్బాయి 27 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్, ఈ అబ్బాయి మేనేజర్గా పనిచేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 1,00,000 జీతం, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5-5 హైటు ఎంహెచ్ఎస్ యుఎస్లో 110Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, ఓన్లీ డాటరు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్, ఎంహెచ్ఎస్ యుఎస్లో 200Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్, యూకేలో ఉంది అమ్మాయి, తగినటువంటి వధువుకి వరుడు కావాలి, 33 లక్షల ప్యాకేజీలో ఉంది. ఇక రెండో పెళ్లి విషయానికి వచ్చినట్లయితే కనుక కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం 5-7 హైటు బీటెక్, 11 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లకి తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. రెండో పెళ్లి బ్రాహ్మిన్స్ 37 సంవత్సరాలు 5-6 హైటు యుఎస్లో ఉంది పాప, 120Kలో ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. రెండో పెళ్లి రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్, 7-8 లక్షల ప్యాకేజీలో ఉంది, బ్యాంక్ ఎంప్లాయీ, తగినటువంటి వరుడు కావాలి.
రెండో పెళ్ళి శ్రీ వైష్ణవ క్యాస్టు, వీళ్ళు 5'2" హైటు, అమ్మాయి 36 సంవత్సరాలు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, ఎంటెక్ చదువుకొని, ₹1,00,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళి పద్మశాలి క్యాస్ట్, 34 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 35,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళి అబ్బాయిలు రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, పిట్స్విలాన్లో చదువుకున్నాడు పిల్లాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి కమ్మ క్యాస్ట్, 40 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంసీఏ చేసి అబ్బాయి 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్ళికి వధువు కావాలి. రెండో పెళ్ళి యాదవ క్యాస్ట్, 35 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, ₹1,00,000 జీతం, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి కాపు క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, కాపు క్యాస్ట్లో వధువు కావాలి. రెండో పెళ్ళి గౌడ్స్ క్యాస్ట్, 35 సంవత్సరాలు, పిల్లాడు, 5'7" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, 70,000 జీతం, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి మున్నూరు కాపు క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'8" హైటు, యూకేలో ఉన్నాడు, 120 వస్తోంది ఈ అబ్బాయికి, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి కుమ్మరి క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'8" హైటు, యూఎస్లో 160Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. క్యాస్ట్ నోబార్ చూస్తారు. ఇందులో కొంతమంది సెకండ్ మ్యాచ్ వాళ్ళు కులాంతర వివాహాలు కూడా చూస్తామంటున్నారు. మీరు గమనించి మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. మేడం, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టి చాలా ఇయర్స్ అవుతుంది. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీ అనుభవాలు, అలాగే ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు ఇప్పటి వరకు, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ప్రేక్షకులకు చెప్పండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టి 17 ఏళ్ళు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలోకి వచ్చిందండి. అయితే ముఖ్యంగా ఏంటంటే బంజారా హిల్స్లో ఒక బ్రాంచ్ ఉంది, అదేవిధంగా తార్నాకలో మెయిన్ బ్రాంచ్ ఉంది, ఇంకొకటి దిల్సుఖ్ నగర్లో ఉంది. ఇంకొక బ్రాంచ్ పెట్టడానికి ఆలోచన అయితే చేస్తున్నాను, ఇంకా అది సఫలీకృతం కాలేదు. ఇది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ అంతటా కూడా మ్యాచెస్ చూడటం చెప్పడం కూడా జరుగుతుంది. అన్ని పెళ్ళిళ్ళు కూడా మంచిగానే అందరూ ఉండడం, అవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బాగుండాలి, అందులో పనిచేసేవాళ్ళు బాగుండాలి, పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు బాగుండాలని ప్రతి నెల చండీ హోమం చేస్తాను నేను. అది నేను బాగుండాలని ఎప్పుడు కోరుకోను. ఎప్పుడు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళు, మా ఎంప్లాయీస్ అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే అందులో నేను ఉంటాను. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొక ముఖ్యమైన విషయం, అన్ని వర్ణాల వాళ్ళకి చూస్తామండి, ఇదే చూస్తామని ఏం లేదు. అందువల్ల ఈ విషయంలో కూడా నో డౌట్ అనమాట. అందరూ కూడా మీరు ప్రొఫైల్స్ పంపించవచ్చు, డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, చూశారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి చాలా వరకు అయితే ప్రొఫైల్స్ తీసుకొచ్చారు. మీకు మొదటి వివాహానికి అలాగే రెండో వివాహానికి సంబంధించి స్వదేశీ సంబంధమే కానీ విదేశీ సంబంధమే కానీ అమ్మాయిలకి కానీ అబ్బాయిలకే కానీ ఎలాంటి ప్రొఫైల్స్ అయినా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, అలాగే మీ ప్రొఫైల్స్ని సెండ్ చేయండి. ఇక ఇది వాళ్ళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.